హాయ్ వ్యూవర్స్, నమస్తే అండి. ఓకే, ఈరోజు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. డిఫరెంట్ కాన్సెప్ట్ ఏంటంటే మంచి చెడు, పెద్ద చిన్న, పొడుగు పొట్టి. ఓకే, నెక్స్ట్ వెడల్పు ఇరుకు, లావు సన్నం, తడి పొడి, కొత్త పాత. వీటిని ఒకే సెంటెన్స్ లో చాలా డిఫరెంట్ గా సెంటెన్స్ లో మీకు ఇక్కడ మీకోసం తయారు చేశాను. లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు అప్పో క్యా కర్నా, మీరు ఏం చేయాలంటే నాతో పాటు చెప్తూ చదువుతూ ఉండండి, మీకు ఈజీగా మాట్లాడటం వస్తుంది. ఓకే, ఫస్ట్ అతడు చూడ్డానికి మంచి మనిషిలాగా అనిపిస్తున్నాడు, కానీ అతను చాలా చెడ్డ మనిషి. చాలా చెడ్డ మనిషి ఏంటి? అతడు చూడడానికి మంచి మనిషిలాగా అనిపిస్తున్నాడు అంటే అట్లా కనిపిస్తున్నాడు, కానీ అతడు చాలా చెడ్డ మనిషి. ఓకే. ఓహ దేఖ్నే మే యా దేఖ్నే కే లియే, చూడటంలో, చూడడానికి అట్లా వాడచ్చు. ఓ దేఖ్నే మే, देखने के लिए अच्छा आदमी जैसा लग रहा है, अच्छा आदमी जैसा लग रहा है, లేకపోతే अच्छा आदमी की तरह लग रहा है కూడా అట్టవచ్చు. ఓకే, లేదు ఇంకోలా కూడా వచ్చు. अच्छा आदमी जैसा दिखाई दे रहा है या दिख रहा है बोलना चाहिए. दिख रहा है या दिखाई दे रहा है, तो कैसा दिख रहा है वो? अच्छा आदमी जैसा दिख रहा है. सब लोग ऐसा दिखते हैं ना, అందరూ అట్లాగే అనిపిస్తారు పైకి. ఓకే, लेकिन वो बहुत बुरा आदमी है. वो बहुत बुरा आदमी है, वेरी बैड మ్యాన్. బురా ఆద్మీ హై, బురా ఆద్మీ హై అంటాం. ఓకే, అదే లేడీ అనుకోండి, లేడీ ఏమంటాం? ఔరత్ అంటాం. అప్పుడు బురా ఏమవుద్ది? బురి అవుద్ది. అచ్చా ఏమవుద్ది? అచ్చి. ఓకే, అచ్చి ఔరత్ హై, బురి ఔరత్ హై. అచ్చే బచ్చే హై, ఎక్కువ మంది ఉంటే అచ్చే అంటే అచ్చా, అచ్చే, అచ్చి. బురా, బురే, బురి, ఇలా కూడా చేంజ్ అయిపోతాయి అనమాట. ఓకేనా? ఎస్, అచ్చా. ఓకే, సెకండ్ సెంటెన్స్. పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు వినమ్రతతో మాట్లాడాలి. ఏంటి? పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు వినమ్రతతో మాట్లాడాలి. చిన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడాలి. ప్రేమగా మాట్లాడాలి. ఓకేనా? ఎస్. బడోన్ సే బాత్ కర్తే సమయ వినమ్రతా సే బాత్ కర్నా है, या बात करनी है కూడా అంటాం. ఓకే, బాత్ కర్నీ है या बात करना है. तो బడోన్ సే పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు బాత్ కర్తే సమయ వినమ్రతా సే ఒబిడియంట్ గా వినమ్రతతో మాట్లాడాలి. బాత్ కర్నా है. छोटे बच्चों से बात करते समय, చిన్న పిల్లలతో మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడాలి కదా. छोटे बच्चों से बात करते समय प्यार से बात करना है, प्रेम से बात करना है కదండి. ఎట్లా మాట్లాడాలి? प्यार से बात करना है, ये विनम्रता से बात करना है, प्यार से बात करना है. तो बड़ों से పెద్దవాళ్ళతో, చిన్న వాళ్ళతో అంటే छोटों से या छोटे बच्चों से या छोटे वालों से కూడా అంటారు. छोटों से, छोटे बच्चों से या छोटे वालों से बात करते समय. ఓకేనా? యా, థర్డ్ సెంటెన్స్. ఓకే, చూడండి ఒకే సెంటెన్స్ లో మంచి చెడు, ఓకే, పెద్ద చిన్న అట్లా వస్తున్నాయి కదా, బాగుంటుంది చూడండి. లాస్ట్ వరకు చూడండి. ఓకే. మా ఇంట్లో అందరికంటే నేను పొడవుగా ఉంటాను, అందరూ నాకంటే పొట్టిగా ఉంటారు. అందరూ నాకంటే పొట్టిగా ఉంటారు. ఓకే. మేరే ఘర్ మే, మా ఇంట్లో, యాక్చువల్గా మేరా ఘర్ అంటాం, కానీ నా ఘర్ పక్కన మే వచ్చింది కాబట్టి మేరా మేరే అయింది అనమాట. అది ప్రొనౌన్సియేషన్ రూల్ అనమాట. ఓకే. మేరే ఘర్ మే సబ్సే మై లంబా रहता हूँ, बॉय. अरे गर्ल అయితే मैं लंबी रहती हूँ, लंबी रहती हूँ घर में. तो मेरे घर में सबसे मैं लंबा रहता हूँ या लंबी रहती हूँ. सब मुझसे नाटा रहता है, सब मुझसे నాటా रहता है. నాటా అంటే ఏంటి? పొట్టి. దీన్ని కూడా నాటా, నాటే, నాటి అంటారు, కానీ ఒక్కసారి ప్రొనౌన్సియేషన్ బాగుంది ఇట్లా వాడేస్తారు. ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నాటే రహతే. నాటే రహతే అంటే లంబా అంటే టాల్, నాటా అంటే పొట్టి. నాటా రహతే. ఓకే. ఎస్, అచ్చా. ఫోర్త్ సెంటెన్స్. ఈ వీధులన్నీ చాలా ఇరుగ్గా ఉన్నాయి. చూస్తున్నారా? ఓకే, ఈ వీధులన్నీ చాలా ఇరుగ్గా ఉన్నాయి. ఓకే. రోడ్లన్నీ వెడల్పుగా చేస్తే రాకపోకలకి బాగా ఉంటుంది. ఓకే. ఈ వీధులన్నీ చాలా ఇరుగ్గా ఉన్నాయి. ఏ సారీ సడికే బహుత్ తంగ్ హై. సారీ గలియా, సారీ సారీ, వీధులు ఏమంటాం? గలియా అంటాం అన్నమాట. గలియా అంటే స్ట్రీట్స్. గల్లీ అంటారు కదా, మనం మామూలుగా హిందీలో ఏం చేస్తారంటే గల్లీ 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 అంటారు. దానికి ఎగ్జాక్ట్ వర్డ్ గలీ అనమాట, కానీ గలియా అంటే స్ట్రీట్స్ అనమాట. ఏ సారీ గలియా, సీలింగ్ అనమాట. ఏ సారీ గలియా బహుత్ తంగ్ హై, చాలా ఇరుగ్గా ఉన్నాయి. తంగ్ అంటే ఇరుకు అనమాట. బహుత్ తంగ్ హై. రోడ్లన్నీ వెడల్పుగా చేస్తే రాకపోకలకి బాగుంటుంది. ఏ సారీ సడకే, రోడ్స్ అంటే సడకే. చూడండి, దీంట్లో కొత్త కొత్త డిఫరెంట్ వర్బ్స్ వస్తాయి, వెకాబులరీ వస్తుంది కదా. జాగ్రత్తగా లాస్ట్ వరకు చూడండి. సారీ సడకే, ఆల్ రోడ్స్. చౌడా కత్తేతో, వెడల్పుగా చేస్తే, వెడల్పుగా చేస్తే ఆనే జానేకి వెళ్ళి అచ్చా రహతా హై, రావడానికి పోవటానికి మంచిగా ఉంటుంది. ఓకే, రావడానికి పోవడానికి మంచిగా ఉంటుంది. చౌడా కర్తే అంటే వెడల్పుగా చేస్తే, వెడల్పుగా చేస్తే ఆనే జానేకి వెళ్ళి कैसा रहता है, अच्छा रहता है. ఎస్. और एक बार देखिए, ये सारी గలియా बहुत तंग हैं అంటే ఈ వీధులన్నీ చాలా ఇరుగ్గా ఉన్నాయి. గలియా, సారీ సడికే, రోడ్లన్నీ చౌడా కట్టేతో వెడల్పుగా చేస్తే
ఆనే జానే కే లియే అచ్చా రహతా है రావటానికి పోవటానికి అంటే రాకపోకలకి तो आने जाने के लिए अच्छा रहता है अच्छा रहता है ఓకే బాగా ఉంటుంది లేదంటే బాగుంటుంది అన్నాం అదే బాగుంటాయి అన్నాం అనుకోండి వీధులన్నీ అచ్చి रहती है అంటాం రోడ్లు సీలింగ్ అయితే జనరల్ గా అచ్చా रहता है యూస్ చేయొచ్చు ఓకేనా ఎస్ నెక్స్ట్ ఫిఫ్త్ సెంటెన్స్ ఓకే నెక్స్ట్ సెంటెన్స్ చూడండి ఫిఫ్త్ సెంటెన్స్ చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఇంట్లో తిని కూర్చోవడం వల్ల బాగా లావ్ అయిపోయాను సన్నగా అవడానికి డైటింగ్ చేస్తున్నాను డైటింగ్ చేస్తున్నాను చూడండి సెంటెన్స్ घर से काम करने की वजह से ओके घर से काम करने की वजह से घर में खाकर बैठने से खूब मोटा हो गया खूब मोटा हो गया వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే घर से काम करने की वजह से ఇంట్లో ఉండి అయితే घर से ఫ్రమ్ హోమ్ అన్నమాట तो काम करने की वजह से అంటే ఇంట్లో పని చేయటం వల్ల కారణంగా और తిని కూర్చోవడం వల్ల ఓకే खाकर बैठने से खाकर बैठने से ఓకే ఎస్ खूब मोटा हो गया బాగా లావ్ అయిపోయాను ఓకేనా మోటా అంటే లావ్ అనమాట అదే గర్ల్ అయితే ఏమనాలి మోటీ मोटी हो गई है नल मोटी हो गई तो वर्क फ्रॉम होम से घर में बैठकर खाने से बहुत मोटा हो गया गर्ल అయితే మోటీ होगी సన్నగా అవడానికి డైటింగ్ చేస్తున్నాను పతలా సన్నని ఏమంటాం పతలా పతలా होने के लिए मैं డైటింగ్ कर रहा हूँ పరహేజ్ అంటాం అన్నమాట డైటింగ్ ఏమంటామంటే తిండిని దూరంగా ఉంచడానికి పరహేజ్నా అంటారు అన్నమాట పరహేజ్ బస్ परहेज करना అంటాం లేదంటే ఇంగ్లీష్ ఉపయోగిస్తే డైటింగ్ कर रहा हूँ డైటింగ్ कर रहा हूँ అదే గర్ల్స్ అయితే డైటింగ్ कैसे होने के लिए పతలా होने के लिए పతలా అంటే ఏంటి సన్నం మోటా అంటే లావు ఓకేనా యా సిక్స్ సెంటెన్స్ తడి చెత్త ఏంటి తడి చెత్త గ్రీన్ రంగులో ఉన్న డబ్బాలో వేయండి గ్రీన్ రంగు ఉన్న డబ్బాలో వేయండి పొడి చెత్త బ్లూగా ఉన్న డబ్బాలో వేరువేరుగా వేయండి వేరువేరుగా వేయండి ఓకే తడి పొడి అంటే ఉంటుంది గీలా కచరా కచరా అంటే చెత్త గీలా అంటే తడి గీలా కచరా హరా రంగు వాలా డిబ్బే మే డాలియే ఓకేనా గీలా కచరా అంటే తడి చెత్త హలా రంగు వాలా హరా అంటే ఏంటి గ్రీన్ రంగు వాలా అంటే రంగు గల డిబ్బే మే డాలియే డిబ్బా అంటే ఒకటే మే వచ్చింది కాబట్టి డిబ్బే అంటాం అన్నమాట యాక్చువల్గా డిబ్బే మే డాలియే డిబ్బా మే డాలియే ఓకే సూఖా కచరా అంటే ఏంటి పొడి చెత్త ఓకే సూఖా కచరా పొడి చెత్త ఆ నీలా రంగు వాలా డిబ్బా మే అలగ్ అలగ్ డాలియే అంటే దానిలో సపరేట్ సపరేట్ అనమాట తో సూఖా కచరా గీలా రంగు వల్ల డిబ్బే మే అలగ్ అలగ్ డాలి వేరు వేరుగా వేయండి ఓకే గీలా అంటే ఏంటి ఇక్కడ తడి పొడి అంటే సూఖా అన్నమాట ఓకే ఇక్కడ టూ కలర్స్ కూడా ఇస్తున్నాం హరా అంటే గ్రీన్ నీలా అంటే బ్లూ అన్నమాట ఓకేనా ఎస్ ఇంకో సెంటెన్స్ చూడండి పాత సంవత్సరంలో చేసిన తప్పులు మళ్ళీ కొత్త సంవత్సరంలో చేయొద్దు చేస్తాం కదా మనం అవునా यस ओके पाता संवत्सరంలో पुराने साल में किया हुआ या किया गया या गलतियां या की हुई या की गई गलतियां అంటారు యాక్చువల్గా మనం ప్రతిదీ గ్రామటికల్ గా ఫ్రేమ్ చేయాలంటే కొద్దిగా అట్లా అంటే చేస్తే అది ఎదురు చాలా మందికి వ్యూవర్స్ కి అర్థం కాదని నేను కొన్ని సైడ్ చేస్తాను ఇంకా ఇంకా డెప్త్కి వెళ్ళిపోవాలంటే గల్తియా సీలింగ్ శబ్దం అనుకుంటే అప్పుడు నుంచి పురానే సాల్ మే కీ హుయి ప్లస్ బస్ కీ అనమాట కీ హుయి కీ గయి అంటాం అనమాట ఒక కీ గయి యా కీ హుయి అంటారు లేదంటే కియా గయా కియా హువా గల్తియా ఫిర్ నయే సాల్ మే మత్ కర్ కొత్త సంవత్సరంలో చేయొద్దు కొత్త సంవత్సరంలో చేయొద్దు అంటే పాతని పురాణ అంటాం కొత్తని నయ అంటాం అయితే ఇక్కడ మీకు సాల్ మే అని వచ్చింది కాబట్టి పురాణే సాల్ మే నయే సాల్ మే వచ్చింది ఓకేనా అంటే గ్రామర్ని బేస్ చేసుకొని ప్రొనౌన్సియేషన్ బట్టి కొన్ని రూల్స్ చేంజ్ అవుతాయండి ఇలాగా ఓకే ఎస్ ఓకే అండి ఇవి 7 సెంటెన్స్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి नेक्स्ट वीडियो లో మళ్ళీ కొన్ని సెంటెన్స్ చెప్తాను ओके यस अच्छे लगे तो लाइक कीजिए और अभी तक सब्सक्राइब नहीं किया तो सब्सक्राइब कीजिए ऑनलाइन क्लासेस के लिए मुझे अभी कांटेक्ट कीजिए 6300644329 ओके यस बाय बाय